క్విక్ కామర్స్ ఆర్డర్ పికింగ్ ప్రాసెస్. నమస్తే. ఈరోజు మనం క్విక్ కామర్స్ యొక్క ఆర్డర్ పికింగ్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. ఈ అనుభవంలో మీరు ఈ ప్రాసెస్ గురించి నేర్చుకుంటారు. ఉరోవో ద్వారా క్విక్ కామర్స్ ఆర్డర్ పికింగ్ చేయడం, ఆర్డర్ లోని వస్తువుల జాబితా మరియు పరిమాణాన్ని తనిఖీ చేయడం, ఉరోవో నుండి ఆర్డర్ ఇన్వాయిస్ ను ప్రింట్ చేయడం. ఇప్పుడు మనం క్విక్ కామర్స్ ఆర్డర్లను ఎలా పిక్ చేయాలి అనే ప్రక్రియను తెలుసుకుందాం. ముందుగా ఉరోవో పరికరంలో జియోమార్ట్ పికింగ్ యాప్ పై క్లిక్ చేయండి. లాగిన్ చేయడానికి క్యాషియర్ వారి వివరాలను యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ బాక్స్ లో ఎంటర్ చేసి సైన్ ఇన్ పై క్లిక్ చేస్తారు. ఒకవేళ క్యాషియర్ ఐడి అప్పటికే ఆర్పాస్, జియోపాస్ లో లాగిన్ చేసి ఉంటే పికింగ్ యాప్ లో లాగిన్ చేయలేరు. దీని తరువాత ఆర్డర్ పికప్ ట్యాబ్ పై క్లిక్ చేయండి. క్విక్ కామర్స్ ఆప్షన్ అప్పటికే హైలైట్ చేయబడిందని మీరు చూస్తారు. క్విక్ కామర్స్ ఓపెన్ ఆర్డర్లు స్క్రీన్ పై ఫిఫో ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ క్రమంలో కనిపిస్తాయి. ఆర్డర్ ని సెలెక్ట్ చేసి పికప్ ట్యాబ్ పై క్లిక్ చేయండి. ఆర్డర్ చేసిన వస్తువులు స్క్రీన్ పై కనిపించడం ప్రారంభిస్తాయి. మీరు ఆర్టికల్ కోడ్, డిస్క్రిప్షన్, ధర, బే ఐడి, ఆర్డర్ క్వాంటిటీ, పిక్డ్ క్వాంటిటీ, మొత్తం వస్తువుల సంఖ్య మరియు షిప్మెంట్ ఐడి వంటి వస్తువుల సంబంధిత వివరాలను స్క్రీన్ పై చూస్తారు. వస్తువుల యొక్క వివరాలు స్క్రీన్ పై ఒక్కొక్కటిగా ప్రదర్శించబడతాయి. తదుపరి వస్తువు వివరాలను వీక్షించడానికి మీరు మునుపటి వస్తువు యొక్క పూర్తి క్వాంటిటీని స్కాన్ చేయాలి. ఆర్డర్లోని వస్తువుల జాబితాను చూడటానికి కార్టు చిహ్నాన్ని క్లిక్ చేయండి. మీరు ఆర్డర్లో మొత్తం 2 వస్తువులని చూస్తారు. ఈ పాపప్ లో మీరు ఆర్డర్ చేసిన మరియు డెలివరీ చేయబడిన వస్తువుల క్వాంటిటీని చూడవచ్చు. ప్రారంభంలో అన్ని డీటెయిల్స్ ఎరుపు రంగులో కనిపిస్తాయి, ఎందుకంటే పికింగ్ ఇంకా ప్రారంభం కాలేదు కాబట్టి. పికింగ్ పేజీకి తిరిగి వెళ్ళడానికి కంటిన్యూ పికింగ్ పై క్లిక్ చేయండి. ఆర్డర్ చేసిన వస్తువుల ఇన్వెంటరీని వీక్షించడానికి ఇన్వెంటరీ ఆప్షన్ పై క్లిక్ చేయండి మరియు ఇమేజ్ ని వీక్షించడానికి మీరు ఇమేజ్ ఆప్షన్ పై క్లిక్ చేయవచ్చు. వస్తువుపై బార్కోడ్ ను స్కాన్ చేయడానికి ఉరోవోలో ఉన్న ఆరెంజ్ రంగు బటన్ ను లేదా స్క్రీన్ పై ఉన్న క్యూఆర్ కోడ్ ను నొక్కండి. వస్తువు స్కాన్ అవ్వకపోతే మీరు టెక్స్ట్ బాక్స్ లో ఆర్టికల్ కోడ్ ని టైప్ చేయవచ్చు. మీరు గమనిస్తే ఒక వస్తువును స్కాన్ చేసిన తరువాత ప్రారంభ క్వాంటిటీ 1 తగ్గుతుంది మరియు పిక్డ్ క్వాంటిటీ 1 పెరుగుతుంది. ఆర్డర్ చేసిన వస్తువుల యొక్క పూర్తి క్వాంటిటీ స్కాన్ చేసిన తరువాత తదుపరి వస్తువు యొక్క వివరాలు స్క్రీన్ పై కనిపిస్తాయి. స్క్రీన్ పై ప్రదర్శించబడే ప్రతి తదుపరి వస్తువుతో టోటల్ వస్తువుల కౌంట్ పెరుగుతుంది. మీరు కార్ట్ చిహ్నాన్ని క్లిక్ చేసినప్పుడు ఒక పాపప్ మెనూ కనిపిస్తుంది. పూర్తిగా పిక్ చేసిన వస్తువులు నలుపు రంగులో మరియు మిగిలిన వస్తువులు ఎరుపు రంగులో ప్రదర్శిస్తుంది. మిగిలిన వస్తువులను పిక్ చేయడానికి కంటిన్యూ పికింగ్ పై క్లిక్ చేయండి. ఆర్డర్ చేసిన అన్ని వస్తువులను పిక్ చేసిన తరువాత పికప్ ట్యాబ్ పై క్లిక్ చేయండి. కొనసాగించడానికి కన్ఫర్మ్ పికప్ పాపప్ పై ఓకేని క్లిక్ చేయండి. ఇప్పుడు మెయిన్ స్క్రీన్ దిగువన ఉన్న సబ్మిట్ బటన్ పై క్లిక్ చేసి పాపప్ లో ఓకేని క్లిక్ చేయడం ద్వారా సేవ్ చేయండి. దీని తరువాత స్క్రీన్ పై ప్రింటింగ్ పాపప్ కనిపిస్తుంది. ఇక్కడ ప్రింటింగ్ కోసం ఉరోవో మరియు పాజ్ ఆప్షన్లు కనిపిస్తాయి. ఉరోవో ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఉరోవో ఆప్షన్ ను ఎంచుకున్నందున ఉరోవో పరికరం నుండి బిల్ ప్రింట్ చేయబడటాన్ని మీరు చూడవచ్చు. జియోమార్ట్ లోగో, స్టోర్ చిరునామా, కాంటాక్ట్ నంబర్, CIN, GST మరియు
FSSAI నంబర్తో పాటు కస్టమర్ చిరునామా, డెలివరీ పార్ట్నర్ ఐడెంటిఫైయర్, ఆర్డర్ ఐడి, షిప్మెంట్ ఐడి, ఆర్డర్ యొక్క మొత్తం బరువు మరియు ఆర్డర్ ఐడెంటిఫైయర్ క్విక్ కామర్స్ ఇన్వాయిస్ లో ముద్రించబడతాయి. ఇది కాకుండా పొదుపు వివరాలు, ఒరిజినల్ రసీదు ఐడెంటిఫైయర్, వస్తువు యొక్క HSN నంబర్తో పాటు లావాదేవీ వివరాలు, వివరణ, నికర ధర, క్వాంటిటీ మరియు మొత్తం విలువ కూడా వ్రాయబడ్డాయి. ఇన్వాయిస్ లో మీరు లావాదేవీకి సంబంధించిన ఇన్వాయిస్డ్ అమౌంట్, ఆన్లైన్ ద్వారా కస్టమర్ చెల్లించిన అమౌంట్ మరియు కస్టమర్ నుండి సేకరించాల్సిన అమౌంట్ ని కూడా చూడవచ్చు. గ్రాబ్ రైడర్లు ఇన్వాయిస్ దిగువన ఇచ్చిన QR కోడ్ ని స్కాన్ చేయడం ద్వారా ఆర్డర్లను పికప్ చేయవచ్చు. కస్టమర్ సపోర్ట్ కోసం కస్టమర్ కేర్ ఐడి కూడా పేర్కొనబడింది. మీరు పాజ్ ఆప్షన్ ని ఎంచుకుంటే ఇన్వాయిస్ ను ప్రింట్ చేయడానికి మీరు పాజ్ లో జియోమార్ట్ ప్రింటింగ్ ఆప్షన్ ను ఉపయోగించాల్సి ఉంటుంది. దీన్ని చేయడానికి పాజ్ వద్దకు వెళ్లి మెనూలో జియోమార్ట్ ప్రింటింగ్ ఆప్షన్ ను ఎంచుకోండి. స్క్రీన్ పై కనిపించే పాపప్ లో ఆర్డర్ నంబర్ ను ఎంటర్ చేసి కన్ఫర్మ్ పై క్లిక్ చేయండి. కస్టమర్ మరియు మర్చెంట్ కాపీని ప్రింట్ చేయడానికి క్లోజ్ ట్యాబ్ పై క్లిక్ చేయండి. ఈ సమాచారంతో మీరు ఇప్పుడు క్విక్ కామర్స్ ఆర్డర్ పికింగ్ ప్రక్రియను సులభంగా అర్థం చేసుకోవచ్చు. వీక్షించినందుకు ధన్యవాదాలు.